పరలోకానికి తీసుకువెళ్ళేటటువంటి ఒకే ఒక్క మార్గము, ఆ మార్గమే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మార్గం. మనలందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన లోకానికి వచ్చాడు. మనిషి యొక్క జీవితం ఈ లోకంలో జీవించిన తర్వాత శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది. ఆ శాశ్వతమైన జీవితం ఎక్కడంటే పరలోకంలో. పరలోకంలో మనిషి శాశ్వతమైన జీవితం గడపాలి అనంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. చాలా మంది పెద్దలు తెలియని వారు ఏం చేస్తారంటే, ఈ జీవితం అంతా అయిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళాలని పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ చేస్తా ఉంటారు. అయ్యా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారని వారిని ప్రశ్నిస్తే, ఎంత పుణ్యం చేసుకుంటే ఇక్కడ అంత మోక్షానికి వెళ్ళిపోతాం, మంచిగా మోక్షంలో పుణ్యం దొరుకుతుంది, కాబట్టి మేము చేసే ధర్మ కార్యాలను బట్టి మేము మోక్షానికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. కానీ బైబిల్ ఆ విధంగా సెలవించట్లేదండి. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఎవరైనా సరే ఈ యొక్క లోకంలో ఈ శాశ్వతమైన జీవితం అనుకున్న వారు ఎవరైనా సరే ఈ లోకంలో ఈ జీవితం జీవించిన తర్వాత పరలోకంలో శాశ్వతమైన జీవితం ఉంది. ఆ పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే ఆయనే సెలవిచ్చాడు, నేనే మార్గము, పరలోకానికి తీసుకువెళ్ళేటటువంటి ఒకే ఒక్క మార్గము, ఆ మార్గమే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మార్గం.